అదే ప్రేమించుకుందాంరా. నిజంగా భయపడతారు సార్ ఆ సినిమాలో మిమ్మల్ని చూసిన వాళ్ళు. హీరోయిన్ ఎంత సినిమాటిక్గా జరిగింది నా జీవితంలో ఇది. నేను అనుకోలే మళ్ళీ నాకు, అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ ఆహ్వానించాడు ఆయన, మళ్ళీ రమ్మన్నాడు. చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఈవెన్ సురేష్ బాబు గారు కూడా ఎంతోమందిని ఇంకా ఆయన మనసులో ఉన్నారు. అమరీష్ పూరిని అనుకున్నాడు, మళ్ళీ కాదని నానా పటేకర్ని అడిగారు. ఆయన 1.5 కోటి అడిగాడంటే ఆ రోజుల్లోనే. అబ్బబ్బో ఎంత ఎందుకు మనకు తట్టుకోలేము, మన బడ్జెట్కి సరిపోదు అన్నట్టుగా ఎందుకో మాట్లాడారు. ఇట్లా చాలామందిని చూశారు. అన్ని ఫోటోలు చూస్తా నీ ఫోటోల దగ్గరికి వచ్చేది ఆగిపోయేవాళ్ళం అయ్యా, అవే చూసుకుంటూ ఉండేవాళ్ళం అనేవాడు జయంతు. అది ఏమిటో నాకు కేవలం ఆ పరమేశ్వరుడు దయ, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. అట్లా మళ్ళీ వచ్చింది అనమాట. అంతకు జస్ట్ 2 ఏళ్ల క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను. ప్రతి సంవత్సరం 40 రోజులు చేసి 41వ రోజు మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉండేవాడిని. ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష విరమించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. 18 సంవత్సరాలు చేశాను అది. ఒక 2 సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది. అంటే అయ్యే చల్లగా చూశాడు. శివయ్య దయ్యే, ఈ జీవితం శివయ్య దయ్య.